తమిళనాడులోని పళనిలో మురుగన్ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అందులో ఉన్న దేవుని విగ్రహం నవపాషాణం అంటే 9 విష పదార్థాలతో తయారు చేశారట. కొన్ని సంవత్సరాల ముందు ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహ తొడభాగం నుంచి తీసినటువంటి విభూతిని అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ విభూతిలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషుల్లో ఉండేటటువంటి చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఈ విగ్రహానికి ఉన్న మహిమలనేవి బయటపడ్డాయి. ఈ విధంగా సుదీర్ఘంగా స్వామివారి దగ్గర ఉన్న బూడిదను తీసుకెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు విగ్రహానికి హాని జరగవచ్చని భావించినటువంటి పెద్దలు బూడిదను అందరికీ పంచే పద్ధతిని నిలిపివేశారు. స్వామివారికి రాత్రులు గంధాన్ని పట్టిస్తే ఉదయానికంతా అది కరిగిపోతుందట. ఈ విధంగా స్వామివారికి స్వేదం పడుతుందనే విషయం అక్కడి పెద్దలు ధృవీకరించారు. చివరిగా విగ్రహానికి ఇలా కరిగినటువంటి ఆ గంధాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు. ఆ సేకరించినటువంటి ఆ గంధపు ద్రవాన్ని కౌపీల తీర్థం అని కూడా అంటారు. ఇలా స్వామివారి దగ్గర లభ్యమయ్యే ప్రతిదీ అంటే బూడిద దగ్గర నుంచి కౌపీల తీర్థం, కడాన ఉత్సవాల్లో స్వామివారికి స్నానం చేయించాక వచ్చే నీళ్లు కూడా చాలా రకాలైనటువంటి వ్యాధులకు ఔషధంగా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటి విజ్ఞానవేత్తలు కూడా అంతుచిక్కని